ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక మనము ఇక్కడ తడిగిరి పంచాయతీలో ఉన్నాము. నేడు మన ముందు ఇక్కడ సర్పంచ్ రంజిత్ కుమార్ గారు ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే నేడు కలిసేందుకు గల ముఖ్య కారణం ఏంటంటే ఆయన్ని నేడు జిల్లా పిఓ అభిషేక్ గారు నేడు ట్రాన్స్ఫర్ నిమిత్తము వెళ్ళిపోతున్నారు. అంటే ఈరోజు మన పత్రికల్లో చూసాము. ఈ పంచాయతీ నిమిత్తము ఆయన ఎన్నో సేవలు అంటే ఇక్కడ మరి పంచాయతీ నుంచి ఏమైనా కావాలన్నా ఏమైనా ఏదైనా సరే వెంటనే స్పందించేవారు. వెంటనే నిధులు కూడా మంజూరు చేసేవారని సమాచారం మనకు తెలిసింది. మరి నిజంగా ఆయన సేవలు ఏంటనేది మనం రంజిత్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్ సర్పంచ్ గారు. లేదు సార్, ఈరోజు కూడా మీరు పలు పత్రికల్లో చేసి ఉంటారు. ఇక్కడ పిఓగా పనిచేస్తున్న అభిషేక్ గారిని జేసీగా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. మరి దీనికోసం మీరు ఏమంటారు అసలు? ముందుగా గిరిజన్ న్యూస్ వారికి పంచాయతీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి నేను కూడా చూశాను ఈరోజు వార్తాపత్రికల్లో మరి ఇప్పుడు ఐటీడీఏపీఓ అభిషేక్ గారు జేసీగా ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అవుతున్నారని చెప్పేసి పత్రికల్లో చూసినప్పుడు కొంత నేను బాధపడ్డాను. రెండోది సంతోషించాను కూడా. సంతోషం దేనికి సార్? సంతోషం అంటే పిఓ నుండి ఇంకొక ఉన్నత స్థాయి జేసీగా ప్రమోషన్ ఓకే రావటం ఏమో భవిష్యత్తులో మళ్ళీ అల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. అంటే ఎందుకు అవకాశాలు అంటే ఆయన రావడం మంచిది అంటారా? మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పిఓ అభిషేక్ గారికి నాకు చాలా లైజనింగ్ ఉంది, మంచి పరిచయం ఉంది. ఏ ఇష్యూ మీద వెళ్ళినా సర్పంచ్ గారు రండి అని పిలిచి మరి చామర్లో కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఐటీడీఏపీఓ. ఎన్నో ఇష్యూస్ మీద నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని ప్రతిదీ కూడా సానుకూలంగా స్పందించి పరిష్కార దిశగా పనిచేసినటువంటి వ్యక్తి. ఎందుకు నేను ఇప్పుడు ఉన్నటువంటి ఐటీడీఏపీఓ అభినందిస్తానంటే ఐటీడీఏ పెట్టి దాదాపు అబోవ్ 40 years ఐటీడీఏలు పెట్టి ఏజెన్సీలో ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ రావడం, ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం, ప్రమోషన్స్ మీద వెళ్ళడం చూసాం. అయితే మొట్టమొదటిగా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజం మీద ఏదో చేయాలన్న తపన కలిగినటువంటి వ్యక్తి అభిషేక్ గారు. అలాగే గతంలో ఉన్నటువంటి టోనంకి గోపాలకృష్ణ గారు. ఎందుకంటానంటే ఈ ఉత్తరాంధ్రలోనే ఎత్తైన శిఖరం తడిగిరి పంచాయతీకి సంబంధించినటువంటి జెండా పర్వతం. ఆ పర్వతాన్ని మీ ఆహ్వానం మనకు వచ్చినట్టున్నారు కదా. ఆ పర్వతాన్ని అధిరోహించినటువంటి ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరంటే అభిషేక్ గారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కావున ఆయన అసలు ఎప్పుడైతే వెళ్ళి వచ్చారో ఆయన కానీ ఆయన సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆ పర్వతాన్ని వారు అధిరోహించడం జరిగింది. ఆయన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ గారేమో పిఓ గారు ఉన్నారు. ఇద్దరు కూడా ఎట్ ద సేమ్ టైం ఈ ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే కూడాను మరి గోపాలకృష్ణ గారు, అభిషేక్ గారు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్స్ గత ఏడాది జెండాకొండని అధిరోహించడం జరిగింది. వెంటనే దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి చాలా ఉత్సాహంతో ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఏదో చెయ్యాలి అని చెప్పేసి దాన్ని డెవలప్ చేస్తే ఈ ఉత్తరాంధ్రలోనే మంచి టూరిస్ట్ ప్లేస్గా అవుతుందని చెప్పేసి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి అభిషేక్ గారు. అట్లాగానే సార్ మీకు చాలా మట్టుగా మీ గ్రామానికి కూడా మీరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు చాలా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు బ్రహ్మాండంగా. అప్పుడు జిల్లా కలెక్టర్ గారు మన వెళ్ళిపోయిన సుమిత్ కుమార్ సార్ ఉన్నారు. మరి గోపాలకృష్ణ గారు, నెక్స్ట్ ఈయన ఇప్పుడు పిఓ గారు అభిషేక్ గారు, ఈ ముగ్గురు ఆఫీసర్స్ కూడాను. మరి నేను ఇక్కడ సర్పంచ్ అయిన నుండి ప్రతి ఇష్యూస్ కూడా నేను ఈ గ్రీవెన్స్లో అయితేనేమి నేరుగా వెళ్ళి కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆఫీసర్స్ కూడా చొరవ తీసుకొని ఈరోజు దాదాపు 70 సంవత్సరాలు ఈ స్వాతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల తర్వాత
ఈరోజు తడిగిరిలో రోడ్ రావడం అంటే ఆసమాష కాదు. ఎన్నో అవును. కలలు కన్నటువంటి గ్రామం. రోడ్లు వేయాలి, ఏదో చెయ్యాలని చెప్పేసి ఎంతమంది ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో మరి నా ప్రయత్నం ఇక్కడ ఫలించింది. నా ప్రయత్నంలో ఈ అధికారులు ఇచ్చినటువంటి మరి చొరవ కావున బ్రహ్మాండమైనటువంటి రోడ్ వేసుకోగలిగాం. డ్రింకింగ్ వాటర్లో అయితేనేమి, ఇదిగో ఇప్పుడు అగ్రికల్చర్ వాటర్ కోసం కూడా ఆల్రెడీ పిఓగారితో మొన్న కాంట్రాక్టర్తో పిఓతో కలిసినప్పుడు ఆల్రెడీ ప్రపోజల్లో శాంక్షన్ వచ్చేసింది. కాదు సార్, మరి ఇప్పుడు అంటే చివరిగా ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినందుకు ఆయన వెళ్ళిపోతున్నారు కదా, మరి మీరు ఎలా ఇదవుతున్నారు? నేనైతే చాలా బాధ వేస్తుంది. అంటే ఆయన ఉంటే ఈరోజు నా జెండా కొండని అసలు రోడ్ వేసేయవలసింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి వచ్చే అధికారులు దాన్ని మళ్ళీ స్టడీ చేయాలా, ఇవన్నీ చేయాలా, చేసే వరకు ఇంకొక 1 year 2 years వెనకాల కావాల్సి వస్తుంది. అదే ఆఫీసర్ ఉంటే ఈరోజు బ్రహ్మాండంగా నా ప్రాంతం అంతా కూడా ఇంకా ఏదో చిన్న పెండింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం అయింది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. వెళ్ళిపోవడం అనేది నాకు బాధాకరం. ఓకే సార్, అంటే మీరు అన్నట్టు మరి ఇప్పుడు జేసీకి వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఆయన మరి కరెక్ట్గా రావాలనుకుంటున్నాము. తప్పకుండా ఈ అభిషేక్ గారు తప్పకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా రావాలి, వచ్చి తీరుతారని చెప్పేసి నేనైతే నమ్ముతా ఉన్నాను. ఇప్పుడు మనం అలాంటి ఆఫీసర్ రావడం చాలా, ఎందుకంటే నాట్ ఓన్లీ తడిగిరి, ఎన్నో మారుమూల గ్రామాలు డెప్త్లో ఈ ఏదైతే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలని కూడా లెక్క చేయకుండా ఆయన గ్రామాలన్నీ కూడా సర్వే చేసినటువంటి తిరిగినటువంటి వ్యక్తి. అలాగే సమస్యల పట్ల కూడా కొద్దిగా అవగాహన ఉన్నటువంటి ఆఫీసర్ కావున మరి క్షుణ్ణంగా ఆయనకి ఈ ప్రాంతం మీద పట్టు ఉంది. కావున కలెక్టర్గా వచ్చినట్లయితే తప్పకుండా ఇలాంటి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ ఆఫీసర్ మాత్రం మళ్ళీ కలెక్టర్గా రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన రంజిత్ గారు మనతో మాట్లాడుతున్నారు, నిజమే. ఎందుకంటే ఆయన సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు కానీ, పీఓగా ఉన్నప్పుడు కానీ, ముఖ్యంగా ఎన్నికల సమయంలోనైతే మాత్రం చాలా పటిష్టంగా, అంటే ఏంటంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మారుమూల ప్రాంతాలు సైతం పర్యటించి పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా గిరిజన అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేసిన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పాలి. అలాగే మనం చూడండి, పలు పత్రికల్లో, మీడియాలో కూడా చూస్తున్నాం, ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి గిరిజనుల సమస్యలు తెలుసుకుంటారు. అలాగే అక్కడ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే హాస్టల్స్ అని, మిడ్ డే మీల్స్ అని, అక్కడ కూడా ఆ పిల్లలకి సరిగా అన్నం పెడుతున్నారా లేదని వాళ్ళతో పాటు కూర్చొని, బాగులేకపోతే తక్షణం అక్కడికక్కడికే చర్యలు తీసుకునే ఏకైక వ్యక్తి అనేది కూడా మనకు తెలుసు. ఏదేమైనప్పటికీ నిజంగా మాకు కూడా కొంచెం బాధాకరంగా ఉంది సార్, ఎందుకంటే మీడియా మిత్రులు కూడా కొంచెం బాధాకరంగా ఉంది. ఎస్పెషల్లీ ఆయనకి ఏదైనా మేము సమస్య తెలియజేస్తే వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే చాలా సమస్యలు పరిష్కారం కూడా చేశారు. నిజంగా ఆ విషయంలో కూడా మాకు కూడా చాలా బాధాకరంగానే ఉంది. మరి ఇప్పుడు రంజిత్ కుమార్ గారు అన్నట్టు మరి మాకు కూడా ఒక సమాచారం అయితే ఉంది. మరి విశ్వసనీయమైన సమాచారం ఏంటంటే ఇప్పుడు ఆయన బదిలీ చేసి జేసీగా వేసింది, రాబోయే రోజుల్లో ఇక్కడ జిల్లా కలెక్టర్గా తప్పనిసరిగా నియమించవచ్చు అనే ఊహాగానాలు అయితే వెలువెత్తున్నాయి. ఊహాగానాలు మాట పక్కన పెడదాము. నిజంగా అటువంటి ఆఫీసర్ కానీ జిల్లా కలెక్టర్గా కానీ వస్తే, ఎందుకంటే ఆయనకి రంజిత్ కుమార్ గారు అన్నట్టు ఏజెన్సీలో పట్టు అని కాదు, పేద ప్రజలకి ఆయన ఎలా అంటే పేద ప్రజలు ఉన్న ప్రాంతం ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై మంచి తెలివైన ఒక ఐఏఎస్ అధికారి అని చెప్పడానికి సందేహం లేదు. ఆయన కూడా చెప్తున్నారు, సందేహం అనేది లేదు. మరి ఏదేమైనప్పటికీ ఆయన వెళ్ళిపోవడం నిజంగా బాధాకరంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఆయన ఉన్నతాధికారిగా రావాలని చెప్పని ఆయనతో పాటు అలాగే గిరిజన ప్రాంత ప్రజలతో కూడా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మరి తప్పకుండా మరి ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించి ఆ అధికారిని రాబోయే రోజుల్లో మరి మళ్ళీ గిరిజనులకు చేరువ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. రంజిత్ గారు, థ్యాంక్ యూ.